4 రోజుల నుంచి పిల్లలకి పాలు లేవు, స్టాక్ రాలేదు. మరి అలాంటప్పుడు ఎక్కడైనా 4 ప్యాకెట్లు తెచ్చుకొని మళ్ళీ వీళ్ళకి స్టాక్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చుగా. అటువైపు రాజవారం, ఎర్రంపేట అట్లకి వెళ్ళి బోల్డ్ పాల ప్యాకెట్లు ఉన్నాయి ప్రతి స్కూల్లో. టీహెచ్ఆర్ కి ఇవ్వాలి, అవునా? ఒకవేళ ప్రీ స్కూల్లో ఇవ్వనుకో పక్క సెంటర్ లో తెచ్చుకొని వాడుకొని తర్వాత వీళ్ళకి వచ్చాక ఇవ్వాలి, అంతేనా? మరి నువ్వు విజిట్లకు వచ్చినప్పుడు ఏం చెప్తున్నావు, ఏం చూస్తున్నావు? నువ్వు విజిట్ కి ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? నువ్వు కాదమ్మా, నువ్వు వచ్చినప్పుడు ఇదిగో నీకు టీహెచ్ఆర్ ఇంతమంది ఉన్నారు, ప్రీ స్కూల్ ఇంతమంది ఉన్నారు, నువ్వు లెక్క పెట్టుకొని ప్రీ స్కూల్ సరిపడా ఉంచుకొని మిగతావి టీహెచ్ఆర్ ఇవ్వాలి, లేదంటే గనక పక్క సెంటర్ లో తెచ్చుకోవాలి. నీకు చెప్పారా ఎవరైనా? అంటే నాకు చెప్పలేదంటుంది. ఇప్పుడు 4 రోజుల నుంచి పిల్లలకి బాగలేవు అంటే వాళ్ళకి మనం అందిస్తున్న పోషకాలు అందినట్టా పోయినట్టా? అంటే ఇక్కడికి ఎవరు రారు, ఎవరు చూడరు, పిల్లలు పాలు తాగేది ఎవరికి తెలియదు అనే ఓవర్ లుక్కా, లేకపోతే ధీమానా మీకు? ఏ పక్క సెంటర్ లో తెచ్చుకొని మళ్ళీ రాగానే ఇవ్వడానికి ఏమైందమ్మా? తప్పు కదా అది. మరి ఏంటి? మరి నేను 9:10 వచ్చా, సెంటర్ ఓపెన్ లో ఉంది, ఇద్దరిలో ఒక్కరు కూడా లేరు, పొయ్యి మీద గుడ్లు లేవు, పాలు లేవు, పిల్లలు లేరు. ఏంటిది? నిర్లక్ష్యం అనుకోవాలి, ఏమనుకోవాలి? మీరు పెద్దోళ్ళు కదా, మీరు సూపర్వైజర్లు, సిడిపి వాళ్ళు, మీరు పెద్దోళ్ళు, మీ టీచర్లు పెద్దోళ్ళు, మరి మేమేం మాట్లాడకూడదు అన్నట్టు ఉంటుంది మీకు. మరి ఏంటి అంత ధీమా, ఏంటి అంత నెగ్లిజెన్స్ ఏంటి చెప్పండి? ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు. చెప్తాను, ఇంకోసారి చూస్తాను. అందుకే నేను ఆఫీసర్లకు చెప్పకుండా ఎవరికి చెప్పకుండా సడన్ గా వస్తున్నాను. నేను ఇలా సడన్ గా వస్తేనే ఇక్కడ పిల్లలకి న్యాయం జరుగుతుందని. వేరే దగ్గర తెచ్చుకొని పిల్లలకి ఈరోజు కాసు ఇమ్మని చెప్పండి, తర్వాత మళ్ళీ ఇవిడికి వచ్చాక వాళ్ళకి ఇమ్మని చెప్పండి.